తెలంగాణ వీరశైవ జంగమర్చక పూర్వ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 3వ కార్యక్రమం షాద్నగర్లో కాశీ విశ్వేశ్వర దేవాలయంలో జరిగింది. శ్రీ శివ పార్వతుల కళ్యాణము చూతమురారండి. పార్వతి దేవి మెచ్చిన శివుని ఆ శివదేవుని నీల పురాణి ఆణి ముత్యములు తలంప్రాలుగా ఆణి ముత్యములు తలంప్రాలుగా శిరమున మెలసిన శివ పార్వతుల కళ్యాణము చూతమురారండి. ఇలాగే ఈ యొక్క అధ్యక్షతన ఎన్నో కార్యక్రమాలు వినూతనంగా జంగమ పురోహితులు అందరినీ కూడా ఒక చోట కలపడానికి ఇంకా కృషి చేయాలని చెప్పేసి మనం చేస్తున్నాము. సనాతన భారతీయ సంస్కృతిని ఇంకా పెంపొందించేటటువంటి కార్యక్రమం. ఆ 5 పీఠాలకెళ్ళి 5 మంది జగద్గురువులు ఉద్భవించారు. అప్పుడే మనకు ఈ వీరశైవము నడుస్తూ వచ్చినాయి. కానీ ఇప్పుడు దురాదృష్టకరమైనటువంటి ఒక విషయం ఏమిటంటే సభాముఖంగా తెలియజేస్తున్నారు, ఇప్పుడు అవన్నీ కూడా ఎవరికి అది ఒక విషయం. మన వీరశైవుల లోపల కూడా భక్తుల లోపల కూడా వివాహానికి పోయినప్పుడు వరుణి నక్షత్రము వధువు నక్షత్రం కూడా గోత్రం కూడా ఒకటే. వరుణి గోత్రం ఒకటే అయింది, వధువు గోత్రమే కూడా ఒకటే. ఇరు గోత్రాలు ఒకటైనప్పుడు సోదరితో సమానమవుతుందని వేదం చెప్తుంది. కానీ అప్పుడు ఆ సమయంలో కూడా ఏం చేయాలి వాళ్ళకు తెలియదు, తెలుసుకునే సమయం ఇస్తలేరు, వాళ్ళు ఆలోచన చేస్తలేరు. అప్పుడు ఏం చెప్పాలి? నేను ఒక మహేశ్వరంగా ఉండి అంటే చెప్పకూడదు. ఏం చేయాలి? అప్పుడు శివుడో నేను మొక్కంగ తీరార శివుడో మన్ను నువ్వే నట మిన్ను నువ్వే నట నన్ను నడిపే నాగా నటరాజు నువ్వు అంట. తారాబలం చంద్రహంతరేవ విద్యాబలం దైవహంతరేవ గౌరీపదే దేవం స్మరామి. ఓం భద్రం కర్ణేభిః శృణుయామదేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాః స్థిరైర్యైః సుష్ఠువాగుంసస్తనోభిः వేషేమ దేవహితం యదాయుః. స్వస్తి హరింద్రో వృద్ధశ్రవాః స్వస్తి నః పూషా విశ్వవేదాః స్వస్తి నస్సాక్షో అరిష్ఠనేమిః స్వస్తి నో బృహస్పతిర్దధాతు. పుస్తకావిష్కరణ ముహూర్త శుభముహూర్తో అస్తు. ధ్రువంతే రాజా వరుణో ధ్రువంతే బృహస్పతిః తదనంతరం గవ్వమఠం విశ్వనాథ శాస్త్రి గారు మరియు యానగుండి మల్లికార్జున స్వామి గారు రచించినటువంటి ఇష్టలింగ పూజా విధానం శ్రీ ప్రాణలింగ బ్రహ్మల బ్రహ్మాయ కాశీ విశ్వనాథ స్వామి సంపూర్ణ ఆశీర్వాద ఫలసిద్ధిరస్తు తథాస్తు. నిరంతర ధర్మ సిద్ధిరస్తు తథాస్తు. ఈరోజు మనకు
అందుకనే వారిని అభినందించవలసిందిగా మనం చేస్తున్నాం. పరమ పూజ్య గురువులు ఇక్కడికి పిలిచినా ఇలాగే రావాలని మళ్ళొక్కసారి సభాముఖంగా ఆహ్వానం చేస్తున్నాము. ఇక్కడ ఈ కార్యక్రమం జరిగిన మీ యొక్క అధ్యక్షత విద్యార్థి ఆ సమయంలో ఏ విధంగా అయితే సార్ మాట్లాడారో ఈ రోజు కూడా ఒక అక్షరం పొరుగు కూడా మాట్లాడుతున్నారు. నిజంగా మన అర్చకులు చేసుకున్న పుణ్యము మన దాంట్లో ఇలాంటి వేద పండితులు ఉండడం అనేది చాలా మహద్భాగ్యం కోరుకుంటున్నాను. మనది తర్వాత జరగబోయే ఆరుద్ర నక్షత్ర అభిషేకము 13వ తారీఖు 10వ నెల 2025 సదాస్పేట్ గ్రామం 6 సంతోష్ కుమార్ స్వామి జిల్లా అధ్యక్షుడు వారి ఆధ్వర్యంలో శ్రీ కాలభైరవ స్వామి ఆలయంలో ఈ యొక్క కార్యం జరుగుతుంది. అందరూ గమనించవలసిగా మనవి. అక్క మహాదేవి వారసులుగా భావిస్తున్నాను నేను. అట్లాగే రాబోయే కాలంలో పురోహితులుగా ఎదగవలసిన చిరంజీవులు వటువులు వీళ్ళందరితో పాటు భక్తులందరికీ నమస్కారం చేస్తూ సమయాభావం ఉంది కాబట్టి 2 నిమిషాలు అందరూ 2 నిమిషాలు మాట్లాడతారు. అయితే ఈ కార్యక్రమాల్లో చేయడం లోపల ఉద్దేశం ఏంటిదంటే ఒకసారి వీరయ్య గారు నాకు ఫోన్ చేశారు. స్వామి ఇట్లా అనుకుంటున్నాము చేసుకుంటే బాగుంటుంది. మొత్తం రాష్ట్ర స్థాయి, మొత్తం తెలంగాణ రాష్ట్ర స్థాయి ఒక్కొక్క చోట ఒక్కొక్క రోజు ఒక్కొక్క నెల చేయడం వల్ల ఒక చైతన్యం అనేది వస్తుంది పురోహితుల లోపల. ఇప్పుడు గ్రామంలో ఉంటున్నాడు ఒక అయ్యగారు, పూజ చేసుకుంటాడు, బ్రతుకుతున్నాడు, ఆలయం ఏదో నడుస్తుంది, అంతవరకే పరిమితమైంది. అదే ఆలయానికి జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నుంచి బృందం 10 మంది పోయితే ఒక ఆత్మస్థైర్యం ఆ అయ్యగారికి ఏర్పడుతుందని ఏర్పడుతుంది. శాశ్వతం శాంతం వ్యోమాతీతం నిరంజనం నాదబిందు కళాతీతం తస్మై శ్రీ గురవే నమః. ఈ క్షేత్రంలో వెలిసిన కాశీ విశ్వనాథ పరదైవానికి సాష్టాంగ నమస్కృతులు సమర్పిస్తూ వేదికను అలంకరించినటువంటి విఘ్నులు ప్రాజ్ఞులు మా విశ్వనాథ శాస్త్రి గారు, ఇంద్రమౌళి స్వామి గారు, రాజయ్య స్వామి గారు, రాజశేఖర స్వామి గారు, పురాణం నాగేశ్వర స్వామి గారు, అమరనాథ్ గారు, వీరయ్య స్వామి గారు, అంతకంటే ముందు వేదిక మీద కూర్చున్నటువంటి సజ్జల కాశీనాథ్ గారు, కౌన్సిలర్ గారు, అలాగే మా వేద పాఠశాల అధ్యాపకులు సంజయ్ స్వామి గారు, దేవాలయ కమిటీ అధ్యక్షులకు, అలాగే వేదిక ముందు ఆసీనులైనటువంటి వైదిక విద్యార్థులు, తర్వాత ఈ గ్రామ ప్రముఖులు, పెద్దలు, శరణులు, శరణీమణులు అందరి శ్రీచరణాలకు నమస్సుమాంజలులు సమర్పిస్తూ చాలా ఇక్కడ వేదిక మీద కూర్చున్నప్పటి నుండి నాకంటే తర్వాత వచ్చిన వాళ్ళు ముందు మాట్లాడారు. నేను ఎప్పుడో కూర్చున్నా నాకు అవకాశం చివరికి వచ్చింది, పర్వాలేదు. మరి ఇంకా నేను ప్రధాన వ్యక్తికి సమయం ఏమి ఉంటుంది. సరే, ఇక్కడ జరుగుతున్నటువంటి ఈ కార్యక్రమం అత్యంత వైభవోపేతంగా, ఎందుకంటే శివ కార్యక్రమం, ఇదొక శివ సంకల్పం. కైలాస శిఖరే రమ్యే శంకరస్య శివాలయే దేవతాస్తత్ర మోదతి తన్మే మనఃశివ సంకల్పమస్తు. కైలాస శిఖరావాస హిమవద్గిరి కన్యక
నీలకంఠం త్రినేత్రం చ తన్మే మనఃశివ సంకల్పమస్తు. నిజానికి ఇది కైలాస శిఖరమే. మనమంతా ఉన్నది ఇప్పుడు ఎక్కడ అంటే కైలాసనాథుడి యొక్క సన్నిధానంలో ఉన్నాం. ఇది ఒక శివ సంకల్పం. శివ సంకల్పం అంటే మంగళకరమైనటువంటి ఆలోచన. ఆలోచన అంటే ఈ లోచనాల కంటే అతీతమైనటువంటి దాన్ని ఆలోచన అంటారు. అంటే మనస్సులో పుట్టినటువంటి ఆలోచన. ఏది అది అంటే ఆరుద్రోత్సవం. మామూలుగా ఆరుద్ర నక్షత్రము నాడు చాలా మంది చెబుతూ ఉంటారు శివుడు పుట్టినరోజు అని చెప్తున్నారు. శివుడు ఎప్పుడు పుట్టాడు, పుట్టితే గిట్టాలి కదా. కాబట్టి శివుడికి ఇష్టమైన నక్షత్రం ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. పరమశివుడికి ఇష్టమైన నక్షత్రం కాబట్టి ఆ రోజు మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేస్తే పరమశివుడు సంతోషిస్తాడు అనేటటువంటి శివ సంకల్పం మా రాష్ట్ర అర్చక పురోహిత సంఘం వాళ్ళ యొక్క కోరిక. అందుకని ప్రతి పట్టణంలో ప్రతి గ్రామంలో ఎక్కడ శివాలయం ఉంటే అక్కడికి ఆర్ద్రా నక్షత్రం నాడు వెళ్ళి మనం మహాన్యాసపూర్వక రుద్రాభిషేకం చేద్దాం అనేటటువంటి శివ సంకల్పం వారిది. శివ సంకల్పములో స్వార్థం అనేది ఉండదు. మామూలుగా పురోహితులు మరి కళ్యాణం చేసిన, గృహప్రవేశం చేసిన, అభిషేకం చేసిన సంభావన అనేది తప్పనిసరిగా అడుగుతారు. చేయించుకున్న వాళ్ళు ఇవ్వాలి కూడా. ఇవ్వకపోతే వాళ్ళకి పుణ్యం రాదు, తీసుకోకపోతే ఈయన జీవితం నడవదు. కాబట్టి తప్పనిసరిగా ఈ రెండు ఉంటాయి. కానీ ఈ కార్యక్రమం ఎటువంటిది? నేను అప్పటి నుంచి వింటున్నా లోక కళ్యాణం కోసం చేస్తున్నాము అని చెప్పారు. అంతే కదా. పురోహితులు ఎందుకు చేస్తున్నారు అంటే లోక కళ్యాణం కోసం. అంటే తన కోసం కాకుండా చేసేటటువంటి పని. ఇక్కడ మనకి ప్రపంచంలో 3 రకాల మనుషులు ఉంటారు. తమ కార్యం ఉపవిత్తి నిలిచి పరార్థ ప్రాపకుల్ సజ్జనుల్ తమ కార్యం ఘటించుచు తమకై. ఇట్లా మనకి 3 రకాల మనుషులు ఉంటారు. ఎట్లా ఉంటారు అంటే తమ పని వదిలిపెట్టేసి ఇతరుల కోసం పాటు పడేటటువంటి వాళ్ళు ఒక వర్గం. బాగా గుర్తుపెట్టుకోవాలి. ధరించి కరమున శూలము చలము గదాచి శిరమున గంగరహించిన స్వామి కళ్యాణము చూతమురారండి. శ్రీ శివనము చూతమురారండి. పార్వతీదేవి మెచ్చిన శివుని ఆ శివదేవుని నీలపురాణి ఆని ముత్యములు తలంబ్రాలుగా తలంబ్రాలుగా శిరమున వెలసిన శివ పార్వతుల కళ్యాణము చూతమురారండి. తుంగుర నారదములెల్లరును మంగళ గీతములాలపింపగా నంది మృదంగము వాయించగను భృంగీషుళ్ళు నాట్యమాడగా కళ్యాణము చూతమురారండి. శ్రీ శివ పార్వతుల కళ్యాణము చూతమురారండి. చూచువారల
భక్తులకు చూడముచ్చట పుణ్య పురుషులకు ధర్మ భాగ్యమట భక్తియుక్తులకు ముక్తి ప్రదమట సురరును మునులను చూడ గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నిధయే సర్వ విద్యానాం దక్షిణామూర్తయే నమః. ఈ కార్యక్రమం ఇచ్చేసినటువంటి మఠం రాజశేఖర్ గారికి, మరి వీర మహేశ్వర సాధన అర్చక సంఘానికి, సంగారెడ్డి అధ్యక్షులు సంతోష్ కుమార్ గారికి, నందివడ్డెమని విశ్వనాథం గారికి, పురాణ మఠం నాగయ్య స్వామి గారికి, అర్చకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఓం శాంతి.